కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చో చూద్దాము. సో రిలయన్స్ వచ్చేసి స్పిన్నర్ అనే ఒక బ్రాండ్ నేమ్తో ₹10 మనకి స్పోర్ట్స్ డ్రింక్ లాంచ్ చేసింది. సో దానికి ముత్తే మురళీధరన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నట్లు చూస్తున్నాము. మేజర్గా మనము ఇప్పుడు చూసినట్లయితే సో ఇది ఒక సమ్మర్ సీజన్ కాబట్టి మేజర్గా కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీస్కి ఒక మంచి ఛాలెంజింగ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి మనకి ఏ డ్రింక్ అయితే లాంచ్ చేశారో దాని యొక్క మార్కెట్ క్యాప్ కూడా నెక్స్ట్ ఎంత వాటికి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ వీళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. $1 బిలియన్ అన్నట్లుగా నెక్స్ట్ 3 years అన్నట్లుగా కూడా ఇది ఇక్కడ వచ్చేసి చూశారు. మనకు వచ్చేసి ప్రొజెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ద్వారా ఈ యొక్క కంపెనీ టర్న్ ఓవర్ అనేది పెరగబోతుంది ఈ ప్రోడక్ట్ ద్వారా అన్నట్లుగా మనం చూస్తున్నాము. అందువల్ల ఇది వచ్చేసి పాజిటివ్ ఫర్ రిలయన్స్ అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. సో నైకా వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సర్జెస్ 61% అన్నట్లు ఇస్తున్నారు. సో మనకి నియర్ అబౌట్ 26 crore ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చారు. బట్ మిస్సెస్ ఎస్టిమేట్స్ అన్నట్లు మనం చూస్తున్నాము. అది మీరు ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఎంటీఎన్ఎల్ షేర్స్ ఈరోజు వచ్చేసి నియర్ అబౌట్ 10% అనేది పెరగడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే క్యాబినెట్ 6,000 crore ప్యాకేజ్ ఫర్ 4G ఎక్స్పాన్షన్ అన్నట్లు ఇక్కడ మనకు చూస్తున్నారు. ఓకే, సో ఎంటీఎన్ఎల్ అనేది మనకి 4G సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అందువల్ల వచ్చేసి మోర్ ఓవర్ 6,000 crores ప్యాకేజ్ వలన దానికి వచ్చేసి మంచి బూమింగ్ అయితే ఉండబోతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, మంచి బూమింగ్ అయితే ఉండబోతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి విఏటెక్ కంపెనీ వచ్చేసి నియర్ అబౌట్ 13% అనేది పెరగడం జరిగింది. బికాస్ ఆఫ్ సౌదీ అరేబియా ఆర్డర్ వల్ల 3,251 crore. సో ఆర్డర్ వల్ల ఈరోజు మనకి విఏటెక్ వాబక్ షేర్స్ అనేది 13% పెరగడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, 13% పెరగడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మేజర్గా ఇది వచ్చేసి డిజైన్ అండ్ బిల్డ్ 2000 MLD సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అలైన్ విత్ సౌదీ అరేబియాస్ విజన్ అన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసాము. రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూడబోయే ముందు మనం గ్లోబల్ క్యూస్ అనేది ఒకసారి చూద్దాము. ఏషియన్ మార్కెట్ వచ్చేసి మనకి మిక్స్డ్గా మనకు ట్రేడ్ అయిన హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకు 1.84%, షాంఘై 0.56% అనేది మనకు పాజిటివ్లో ట్రేడ్ అవడం చూసాము. కాకపోతే మనం ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు యూరోప్ మార్కెట్స్ అనేది మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయండి. యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. FTSE వచ్చేసి 0.89%, డాక్స్ 0.51, క్యాక్ 0.40 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో యుఎస్ మార్కెట్స్ ఎలా ఓపెన్ అయింది అనేది చూస్తే నాస్డాక్ వచ్చేసి 0.75% అప్తో అనేది ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి యూఎస్ యూరోప్ మార్కెట్స్ మంచి పాజిటివ్లో ఉంది. సో రేపు మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. సో మనకు వచ్చేసి 2-3 ఇంపార్టెంట్ అప్డేట్స్. మనకి ఢిల్లీ ఎలక్షన్స్ గెలిచిన ఆర్బీఐ రేట్ కట్ అయినా కానీ మనకు వచ్చేసి ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ అనేది నెగిటివ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ అనేది 1, 2, 3, 4. సో ఎగ్జాక్ట్ సపోర్ట్ అనేది మనకి ఇక్కడ బ్రేక్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చా లేదా అనేది కూడా ఒకసారి మనం చూద్దాము 15 minutes క్యాండిల్ ద్వారా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నాకు రేపు మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు ఏందనేది మనము ఇక్కడ మన చార్ట్స్ ద్వారా డిస్కస్ చేద్దామండి. ఇది మనకి ఆల్రెడీ ఈఎంఐ ప్యాటర్న్ వచ్చేసి మనకి బ్రేక్ అయితే అయ్యింది. ఈఎంఐ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయితే అయ్యింది. సో మనకు పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుంది. కొంత మనకి డౌన్ సైడ్ మూమెంటం అయితే వచ్చింది. దెన్ ఇక్కడ నుంచి నేను ఇదే అప్ సైడ్ అంటే నాకు 23,400 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో 23,400 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో నేను ఇమీడియట్గా కాల్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. యాజ్ పర్ మనకు వచ్చేసి చార్ట్స్ ప్రకారం మనం వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పడం చేస్తున్నాను. సో నేను నా స్టాప్ లాస్ 23,319, నాకు 23,400 ఎప్పుడైతే నాకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి నాకు బయింగ్ ఆప్షన్ ఇచ్చేసిందండి అరౌండ్ 23,354. సో ఇక్కడ నుంచి స్టిల్ వచ్చేసి నేను ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం 23,400 కనుక బ్రేక్ అయితే మంచి అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 23,500 లెవెల్స్ నేను తీసుకుంటున్నాను. సో 23,500 లెవెల్స్ తీసుకుంటున్నాను. డౌన్ సైడ్ అయితే మాత్రం నేను 23,319 ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో మనకి ఇక్కడ నుంచి వచ్చేసి నేను డౌన్ సైడ్ మూమెంటం తీసుకుంటాను. విత్ వచ్చేసి ఒక 50 పాయింట్ స్టాప్ లాస్తో చూస్తున్నాను. సో రేపు ఏమైనా కొంత నాకు అప్ సైడ్ పెండింగ్ అయితే ఉంది. రేపైతే ఒకవేళ మంచి మూమెంటం కనుక ఇస్తే మాత్రం నాకు ఈ 23,400 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే నాకు 23,500, నాకు 23,000 ఈ లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,500 అండ్ దెన్ 600 అండ్ దెన్ నాకు వచ్చేసి 700. రేపు కనుక అట్లీస్ట్ నేను 200 పాయింట్స్ అప్ అయితే మార్కెట్ ఉండొచ్చు. క్లోజింగ్ టైంకి 200 పాయింట్స్ మనకి
మూమెంటం అయితే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను రేపు యాజ్ పర్ నిఫ్టీ చార్ట్. ఓకే, నాకు ఇక్కడ క్లియర్ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్ అయింది. ఇంకా ఏబీసీ ప్యాటర్న్ కూడా నాకు ఇక్కడ కనుక బ్రేక్ అయితే మాత్రం మంచి స్ట్రాంగ్గా అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే కొంత డౌన్ సైడ్ సిగ్నలింగ్ ఇచ్చిన సో ఇది వచ్చేసి మనం ఇక్కడ కూడా ఒక ఏబీసీ ప్యాటర్న్ కనుక కనుగొన్నట్లయితే నాకు 50,040. సో 50,040 అనేది నేను అప్ సైడ్ మూమెంటంకి చూస్తున్నాను. సో 50,040 అనేది నేను అప్ సైడ్ మూమెంటం తీసుకుంటున్నాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ నాకు వచ్చేసి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 49,824. సో 49,824 రేపు 50,023 అనేది వన్స్ కనుక మనకి బ్రేక్ అయితే మాత్రం, సో ఏబీసీ ప్యాటర్న్ కనుక బ్రేక్ అయితే మాత్రం నేను స్టాప్ లాస్ వచ్చేసి నియర్ టు 49,960. ఇక్కడ చూడండి ఏబీసీ ప్యాటర్న్ ద్వారా మనం ఒకసారి చూద్దాము. సో ఏబిసి ప్యాటర్న్ ద్వారా మనం చూస్తాం. ఇది స్టాప్ లాస్ నేను ఎంచుకుంటాను అంటే 49,960 అండ్ అప్ సైడ్ వచ్చేసి నేను 50,040. సో ఇది ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిద్దో నేను ఆటోమేటిక్గా కాల్ ఆప్షన్ ఇక్కడ బై చేస్తాను. స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటాను. డౌన్ సైడ్ అయితే మాత్రం నీకు అది 49,824 అయితే బ్రేక్ అవ్వాలి. 49,824 అయితే బ్రేక్ అయితే అప్పుడే నేను డౌన్ సైడ్ వెళ్తాను విత్ డౌన్ సైడ్ టార్గెట్ ఆఫ్ 49,500. ఓకే, సో నేను అప్ సైడ్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50,240 తీసుకుంటున్నాను అండ్ దెన్ నాకు వచ్చేసి సెకండ్ టార్గెట్ వచ్చేసి 50,480. ఓకే, సో డౌన్ సైడ్ టార్గెట్ మనకు క్లియర్గా ఉంది, అప్ సైడ్ టార్గెట్ మనకు క్లియర్గా ఉంది. విత్ స్టాప్ లాస్ కూడా మనకి స్మాల్ రేంజే కాబట్టి మీరు రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. సో ఈరోజు మ్యాక్సిమం కాల్ ఆప్షన్ సైడ్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యారు. సో రేపైతే మనం చూద్దాము ఏబీసీ ప్యాటర్న్ మనకి ఎంతవరకు సక్సెస్ ఇచ్చిద్ది అనేది రేపు ఒకసారి గమనిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ. సో మేజర్గా ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో బెవరేజెస్ స్టాక్స్ ఏదైతే ఉందో డిస్టిలరీస్ బెవరేజెస్ స్టాక్స్ ఏదైతే ఉందో వీటి మీద మీరు ఫోకస్ చేయండి. మీకు ఈవెన్ ఐస్ క్రీమ్స్ ఎఫ్ఎంసీజీ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్, సో వాటర్ బాటిల్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ మీద మేజర్గా ఫోకస్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.